జేఈ మెయిన్స్ 2026లో రెజోనెన్స్ అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆల్ ఇండియా ర్యాంకు 12 సహా అనేక మంది విద్యార్థులు టాప్ 1000లో చోటు సంపాదించారు. 99% అధిక సంఖ్యలో విద్యార్థులు నిలిచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులు సమానంగా ప్రతిభ చూపారన్నారు నిర్వాహకులు. మాదాపూర్లో వేడుకలు నిర్వహించి విద్యార్థులను సత్కరించారు. ఫిజిక్స్లో 100% సాధించిన సాకేత్ రెడ్డికి రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు ₹1,00,000 నగదు బహుమతిని అందజేశారు. జేఈ మెయిన్స్ వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతర శ్రమతో పాటు ప్రాథమిక అంశాలపై అవగాహన అవసరమన్నారు. రెజోనెన్స్లో ఫలితాలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో మరింత నైపుణ్యం పెంచేలా కృషి చేస్తోందన్నారు. జేఈ మెయిన్ 2026 ఫలితాల్లో రెజొనెన్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా మాకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం ఏంటంటే రెజొనెన్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా టాప్ రిజల్ట్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా మా దగ్గర నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 12 అనేటటువంటిది హైయెస్ట్ ర్యాంక్గా ఉండడం, దాంతోపాటు దాదాపుగా 94 మంది విద్యార్థులకు జేఈ మెయిన్ 2026లో 99% కంటే పైగా స్కోర్ రావడం, దాదాపుగా 800 మందికి పైగా విద్యార్థులకు వేరే సబ్జెక్టులో 99% కంటే ఎక్కువ స్కోర్ రావడం, 1000 లోపల 17 మంది రెజొనెన్స్ విద్యార్థులు ఉండడం, అండ్ మాకు ఇన్ని ఇయర్స్లో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్గా రిజల్ట్ రావడం, ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇంప్రూవ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. కన్సిస్టెంట్గా 2 ఇయర్స్ పాటు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం, ఇంటర్మీడియట్తో పాటు జేఈ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయ్యేలా చేయడం, అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ట్రెమెండస్గా హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ అనేది సాధ్యమైనది. అండ్ జేఈ మెయిన్ అటువంటి ఎగ్జామ్ 15 లక్షల మంది రాసేటువంటి ఎగ్జామ్లో ప్రతి ర్యాంకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక 1 మంత్లో జరగబోయేటటువంటి జేఈ అడ్వాన్స్డ్లో కూడా ఇదే విధంగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి, నెక్స్ట్ రాబోయేటటువంటి స్టూడెంట్కి రోల్ మోడల్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం.